ఇది ఎవరై ఉంటారు? నా కళ్ళు మూసే ధైర్యం అది నా బెడ్రూమ్లో నా భార్యకి తప్పితే ఇంకెవరికి ఉండదే. హలో సత్యయ్య గారు, నేనే. నేనే అంటే మీరెవరో నాకు తెలీదు. ప్లీజ్ నా కళ్ళు తెరవండి. మా ఆవిడ తట్టుకోలేదు. అసలే తను అందమైన అమాయకురాలు. ప్లీజ్ 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 చేతులు తీయండి. సత్యయ్య గారు, కళ్ళు మూసింది ఎవరో ఏంటో కనుక్కోమని చెప్పడానికి కాదండి. అవునా? మరి ఎందుకు కళ్ళు మూసినట్టు? మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని. గుడ్ న్యూసా? ఏంటది? నాకు మళ్ళీ జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. సిఐ గారు నన్ను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోమన్నారు. నేను ఏ తప్పు చేయలేదని ఆయన నమ్మారు సత్యయ్య గారు. నువ్వు నా బంగారానివి. నువ్వు ఏ తప్పు చేయమని నాకు తెలుసు. ఒక్కోసారి టైం అలా సునామీలా బ్యాడ్గా వస్తుంది. ఆ టైంలో మనం కాస్త ఓపికతో టెన్షన్ పడకుండా ఉండగలిగితే చాలు. మంజుడాలి, నేనైనా తప్పు చేస్తాను, కానీ నువ్వు అసలు ఈ విషయంలో తప్పు చేయలేదు. నాకు తెలుసు. ఇందులో నా తప్పు లేదని మీకెలా తెలుసు? అవును, ఆ ఫైల్ ఎవడో నాలాంటి వాడు కొట్టేసి ఉంటాడు. అందుకు శిక్ష వృత్తి పుణ్యానికి నువ్వు అనుభవిస్తున్నావు. మీలాంటి వాడు కొట్టేశాడు అని మీరు మాట వరుసకు అన్నా కూడా నేను భరించలేను సత్య గారు. మాట వరుస కంటేనే తను తట్టుకోలేకపోతుంది. నిజంగా ఫైల్ తీసింది నేనే అని తెలిస్తే తను తట్టుకోగలదా? మా సిఐకి కొంచెం డౌట్ మీ మీద ఉంది. అది ఏసీపీతో వచ్చి మినిస్టర్ ఆ రౌడీని తీసుకువెళ్లే వరకు అలాంటి అభిప్రాయంతోనే ఉన్నాడు. ఇప్పుడు అభిప్రాయం పోయింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు హ్యాపీగా ఉంటే నాకు చాలు మంజు. ఎక్కడికి? నీ హ్యాపీనెస్ ని రెట్టింపు చేయాలి. అందుకే డోర్ క్లోజ్ చేద్దామని. హలో, హ్యాపీనెస్ ని రెట్టింపు చేయాలంటే డోర్ క్లోజ్ చేయాలా? పొండి సత్య గారు, నాకు అర్థమైంది. డోర్ ఏమీ క్లోజ్ చేయని అవసరం లేదు. ఓహ్, అవునా? ఏంటండి ఇది? వదలండి. వదలాలనిపించట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరే అర్థం చేసుకోండి.